సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కు ట్రంప్ మరో 2 వారాలు గడువు ఇచ్చారు. గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ పై దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్టుగా ట్రంప్ వెల్లడించారు. పాక్ ప్రధాని షహబాజ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తో మాట్లాడానని, ఇరాన్ కు ఇచ్చిన గడువును 2 వారాల పాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని పాక్ కోరినట్టుగా చెప్పారు. మరోవైపు హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. 10 పాయింట్లతో ఒక ప్రతిపాదన పంపించిందని, అవన్నీ చర్చలు జరపడానికి సానుకూలంగానే ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి ఇవాళ ఉదయం 5:30 అమెరికా డెడ్ లైన్ ముగిసింది. అయితే గడువు ముగియడానికి గంటన్నర ముందు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని మరో 2 వారాల సమయం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన విన్నపం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇవ్వాలని వారు కోరడంతో ఈ వెసులుబాటు కల్పించినట్టుగా ట్రంప్ చెప్పారు. ఈ 2 వారాల విరామ సమయంలో హార్మోజ్ జలసంధిని వెంటనే మరియు పూర్తి స్థాయిలో తెరవాలని ట్రంప్ షరతు విధించారు. ఒకవేళ ఇరాన్ దీనికి అంగీకరిస్తేనే ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక మరోవైపు ట్రంప్ ప్రకటనపై సానుకూలంగా స్పందించింది ఇరాన్. 2 వారాల పాటు దాడుల నిలిపివేతకు అంగీకరించింది. పాక్ ప్రధానికి ఇరాన్ ప్రెసిడెంట్ అబ్బాస్ అరాక్చీ కృతజ్ఞతలు తెలిపారు. మిడిల్ ఈస్ట్ వార్పై ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కు ట్రంప్ మరో 2 వారాల పాటు గడువిచ్చారు. గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ పై దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్టుగా ట్రంప్ వెల్లడించారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తో మాట్లాడామని, ఇరాన్ కు ఇచ్చిన గడువును 2 వారాల పాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని పాక్ కోరినట్టుగా చెప్పారు. మరోవైపు హార్మోజ్ జలసంధిని తెరిపించేందుకు ఇరాన్ అంగీకరించింది. 10 పాయింట్లతో ఒక ప్రతిపాదనను పంపించిందని, అవన్నీ చర్చించేందుకు సానుకూలంగానే ఉన్నట్టుగా ట్రంప్ చెప్పారు. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి ఇవాళ ఉదయం 5:30 అమెరికా విధించిన డెడ్ లైన్ ముగిసింది. అయితే గడువు ముగియడానికి గంటన్నర ముందు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని మరో 2 వారాల పాటు సమయం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన విన్నపం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇవ్వాలని వారు కోరడంతో ఈ వెసులుబాటు కల్పించినట్టుగా ట్రంప్ చెప్పారు. ఈ 2 వారాల విరామ సమయంలో హార్మోజ్ జలసంధిని వెంటనే మరియు పూర్తి స్థాయిలో తెరవాలని ట్రంప్ షరతు విధించారు. ఒకవేళ ఇరాన్ దీనికి అంగీకరిస్తేనే ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని స్పష్టం చేశారు ట్రంప్. మరోవైపు ట్రంప్ ప్రకటనపై సానుకూలంగా స్పందించింది ఇరాన్. 2 వారాల పాటు దాడులు నిలిపివేతకు అంగీకరించింది. పాక్ ప్రధానికి ఇరాన్ ప్రెసిడెంట్ అబ్బాస్ అరాక్చీ ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఇరాన్ కు 2 వారాల పాటు గడువు పొడిగించాలని అమెరికాను కోరారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు విధించిన గడువును పొడిగించాలని ఆయన కోరారు. దౌత్య ప్రయత్నాలు కొనసాగించేందుకు వీలుగా ఈ గడువు పొడిగించాలని కోరుతున్నట్టుగా షహబాజ్ షరీఫ్ తెలిపారు. ప్రస్తుతం శాంతియుత పరిష్కారం కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ గడువులోగా హార్మోజ్ జలసంధిని తెరవాలని ఇరాన్ కు పాక్ సూచించింది. దీంతో పాక్ అభ్యర్థనపై అమెరికా స్పందించింది. ఇరాన్ కు మరో 2 వారాలు గడువు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. అంతకుముందు ఇరాన్ కు 2 వారాల పాటు గడువు పొడిగించాలంటూ అమెరికాను అభ్యర్థించింది పాక్ ప్రభుత్వం. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రిక్వెస్ట్ చేశారు. హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు విధించిన గడువును పొడిగించాలని ఆయన కోరారు. ఇక దౌత్య ప్రయత్నాలు కొనసాగించేందుకు వీలుగా ఈ గడువు పొడిగించాలని కోరుతూ ఉన్నట్టుగా ప్రధాని షహబాజ్ షరీఫ్ తెలిపారు. ప్రస్తుతం శాంతియుత పరిష్కారం కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ గడువులోగా అటు హార్మోజ్ జలసంధిని కూడా తెరవాలని ఇరాన్ కు సూచించింది పాక్. దీంతో పాక్ అభ్యర్థనపై అటు అమెరికా స్పందించింది. ఇరాన్ కు మరో 2 వారాల పాటు గడువు ఇస్తున్నట్టుగా ప్రకటించింది అమెరికా.